మనుషులు కుమ్మించడం కూడా అవుతుంది. ఇలాంటివి గుంటకి రావాలంటే మేము రావడం కష్టమే. మేము గుంటకి కానీ మా నాటలో గుంటకి రావాలంటే మరి అబద్ధం. మా దయ్యుడిని మేము సత్యాలకి ఇస్తే మాకు దర్జాగా మేము తీసుకుంటాం. ఎందుకండి మాకు ఈ బాధలు అంతవరకు వచ్చింది. ప్రభుత్వాలు మాకేట్ చేస్తే మా గుండె మాకు తెచ్చుకోవాలి. కానీ ప్రభుత్వాలు మాకేట్ చేస్తే మా గుండె తెచ్చుకొని మా గుండె మా సత్యాలకి ఇచ్చుకుంటే మేము రాజులా ఇడిపించుకుందాము. ఈ శ్రమ లేకుండా 200 కుమ్మేనారు కదా, నేను ఎలాగ ఇప్పుడు తన్నుకొని ఇప్పుడు ఎలాగ నాకు ఇప్పుడు గుండె కట్టలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి. కాళ్ళు లేవు. కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితులు ఏంటంటే మా పూలు వచ్చేయాలా మరి ఎంత ప్రభుత్వాలు వచ్చారు కానీ ఎంత ఘోరంగా లేదు. ఇన్ని ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, అవి అన్నీ మా కామనే. కానీ అయిన ఎంత ఘోరం లేదు. ఏం ప్రభుత్వాలు ఇవి ఉంటే శుభ్రంగా సత్యాలని మాకు ఇచ్చుకుంటే మేము ఆ సత్యాలని ఇడిపించుకుంటాం. ఒక కట్టించినప్పుడు వెళ్ళిపోయి మా కట్టుకొని 3 రోజులని ఎంతకని చెప్తామన్నా ఏమంతా సరే మరి ఏడు చేస్తాం. రైతులను ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా బాగుపడదు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకంట ఏ రైతు కూడా చేసిన రైతుకి లేదు, ఉన్ని రైతుకి లేదు, ఏ రైతుకి కూడా గుండె సహజంగా ఇవ్వడం లేదు. వచ్చిన వాళ్ళు తన్ని ఎత్తారో తన్నుకొని వెళ్ళిపోతాను, పోలీసు మనం తీసుకురేస్తారు. ఆ గుండె ఇచ్చినటువంటి రైతులకి కొంచెం గవర్నమెంట్ వల్ల, రైతుల వల్ల, లేదా కేవోల వల్ల, డీవోల వల్ల, ఎవరి వల్ల మాకు ఉపకారం చేయమని మేము కోరుతున్నాం. అంతే మాకు తెలుసు, అంతకంటే తెలియదు. తర్వాత గవర్నమెంట్ మాత్రం ఏ గవర్నమెంట్ అని రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ బాగుపడదు, అది వాస్తవం.